హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎఫ్ టెక్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో గాయస్, వీడియోస్ చేయడానికి అయితే కొద్దిగా ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే ఫెస్టివల్స్ ఉన్నాయి. అలాగే నాకు చిన్న బేబీ ఉంది కదా, చూసుకోవడానికి వీడియోస్ డైలీ పోస్ట్ చేయాలంటే నాకు కొద్దిగా కష్టంగా ఉంది. సో నేను వీక్లీ 2 వీడియోస్ అన్నా పోస్ట్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. సో మీరైతే బెజార్ చేసుకోకుండా నా వీడియోస్ అయితే చూడాలని అయితే కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే, వ్యూస్ రాలేదు అని బాధపడుతున్నారా? వ్యూస్ ఎలా రావాలి, ఎలా ఎక్కువగా వస్తాయి, ఏం చేస్తే వ్యూస్ ఎక్కువగా వస్తాయి అన్న టాపిక్ గురించి అయితే నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ మీతో స్టెప్ బై స్టెప్ అయితే చెప్పబోతున్నాను. సో మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి. అప్పుడే వీడియో మొత్తం మీకైతే అర్థం అవుతుంది. లేకుంటే అస్సలు అర్థం కాదు. మీరు స్కిప్ చేస్తే అర్థం కాదు కదా. సో నా ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మెయిన్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నా వీడియోస్ అన్ని నేరుగా మీ ఫోన్ లోకి అయితే వస్తాయి. సో గైస్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మనకి ఇప్పుడు వ్యూస్ రాలేదు అని ఛానల్ కొత్తగా స్టార్ట్ చేస్తుంటారు కదా. ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు వ్యూస్ రావు, అది కామన్. అలాగే ఛానల్ ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు కూడా వ్యూస్ రాలేదు అని బాధపడుతుంటారే. ఇప్పుడు నా టెక్ ఛానల్ ఉంది కదా, కొంతమంది అడుగుతున్నారు, నా టెక్ ఛానల్ కామెంట్స్ అయితే చాలా వస్తున్నాయి. అక్క మీకెందుకు వ్యూస్ రావట్లేదు, మీరెందుకు వ్యూస్ అస్సలు రావట్లేదు అనేసి వ్యూస్ రాలేదని అయితే చాలా మంది అంటున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళకి నాది టెక్ ఛానల్ అండి. నా ఛానల్ ఎక్కువగా ఎవరు చూడడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియాలో, యూట్యూబ్ ప్లాట్ఫామ్ లో టెక్ న్యూస్ చాలా వచ్చేది కాబట్టి, ఇప్పుడు ఒకరికి వే ఆఫ్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పేది కొంతమందికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. సో నచ్చిన వాళ్ళు నాకు సబ్స్క్రైబ్ చేసుకుంటే, నచ్చిన వాళ్ళు స్కిప్ చేసేస్తారు. సో ఇలాగైతే నా టెక్ ఛానల్ ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపరు. అలాగే మీరు షార్ట్స్, డాన్స్ వీడియోస్ కానీ, రెసిపీస్ కానీ, ఇలా సినిమాస్ అప్లోడ్ చేయడం కానీ ఇలా చేస్తే మీకు వ్యూస్ చాలా వస్తాయి. సో ఈ డౌట్ అయితే నాకు చాలా మంది కామెంట్ సెక్షన్ లో ఇచ్చారండి. మీకెందుకు రాలేదక్క వ్యూస్, మరి మీ ఛానల్ కి మీరే వ్యూస్ రావట్లేదు, మాకేం చెప్తారు అని ఇలా కూడా కామెంట్ చేశారు. సో ప్లీజ్ దయచేసి నన్ను కూడా గుర్తించండి. నేను నాకు వ్యూస్ రాకపోవడానికి కారణం ఏంటి అంటే, టెక్ ఛానల్ కి ఎక్కువగా వ్యూస్ రావండి. అది ఎక్కువ యూట్యూబ్ ప్లాట్ఫామ్ లో మంచిగా ఇంప్రూవ్ అయిన వాళ్ళకి మాత్రమే. ఇప్పుడు సాయి కృష్ణ అన్నకు కానీ, మళ్ళీ మధురాక్ టెక్ ఛానల్ కానీ, ఇలాంటి వాళ్ళకైతే వ్యూస్ అయితే చాలా వస్తాయి. సో నేను స్టార్ట్ చేసి తక్కువ రోజులే అవుతోంది కాబట్టి నాకు వ్యూస్ రావడానికి ఇంకా టైం పడుతుంది. సో నేను చెప్పేదైతే ఇది. సో ప్లీజ్ కామెంట్స్ ఎవరు చేయకండి. అలా నాకు కూడా హార్ట్ ఉంటుంది, కొద్దిగా నేను హర్ట్ అవుతాను. సో ఇప్పుడు మనమైతే టాపిక్ లోకి వెళ్తాము. అందరూ దయచేసి అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను. సో నా బాధ ఏంటి అంటే, సో యూట్యూబర్ కి మాత్రమే అర్థం అవుతుంది. వాళ్ళు ఇచ్చే కామెంట్స్ కి ఎలా రియాక్ట్ అవుతాను అన్నది నాకు మాత్రమే తెలుసు. సో అలాగే నాకు యూట్యూబ్ లో చేస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసు కామెంట్స్ ఎలా వస్తాయి అనేసి. సో నేను పట్టించుకోను. ప్లీజ్ మీరు దయచేసి అలా పెట్టకండి. ఇప్పుడు వ్యూస్ రాకపోవడానికి కారణం ఏంటి అంటే, వ్యూస్ ఎక్కువగా పెంచుకోవాలి. పెంచుకోవాలి అంటే మీరు వీడియోస్ తో పాటు మెయిన్ గా లైవ్ చేయడం స్టార్ట్ చేయండి. లైవ్ ఎలా చేయాలి అంటే, అది కూడా మీకు ఒక వీడియో ముందు ఒక వీడియో చేసి పోస్ట్ చేస్తాను. మీరైతే దానికి కామెంట్స్ పెట్టాల్సి ఉంటుంది. వీడియోస్ తో పాటు లైవ్ ఎక్కువగా చేస్తే, ఇప్పుడు మీకు ఒక లైవ్ అన్నది ఇప్పుడు 50 మినిట్స్ 1 అవర్, అలాగే 1.5 అవర్ ఇలా అయితే ఉంటది కదా లైవ్. సో మీరు లైవ్ చేయడం వల్ల ఏంటి అంటే, ఇప్పుడు 1 అవర్ ఉంటది. 1 అవర్ లో కొంతమంది, ఇప్పుడు 1 అవర్ కి మీకు ఒక 30 వ్యూస్ వచ్చాయి అనుకోండి. 30 వ్యూస్ వస్తే బెటరే కదా. 30 వ్యూస్ లో కొంతమంది 1 అవర్ చూస్తారు, కొంతమంది 50 మినిట్స్ చూస్తారు. అలా మీకు టైం ఎక్కువగా అడ్జస్ట్ అవుతుంది. వాచ్ టైం కూడా బాగా పెరుగుతుందండి. వ్యూస్ రావడం కన్నా వ్యూస్ తో పాటు వాచ్ అవర్స్ కూడా పెరుగుతాయి. మనకి మెయిన్ మానిటైజేషన్ కి ఇంపార్టెంట్ ఏంటి అంటే, వ్యూస్ తో కాదండి పని, మానిటైజేషన్ తో పని. మనకు వాచ్ అవర్స్ తో ఎక్కువ పని ఉంటుంది. వాచ్ అవర్స్ త్వరగా రావాలంటే మనకు ఇవి చేయాలి, లైవ్ ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. సో మీరు లైవ్ చేస్తే మీకు వాచ్ అవర్స్ తో పెరుగుతాయి. సో అలాగే
సబ్స్క్రైబర్స్ కూడా మీకు లైవ్ చేస్తూ మీ వే ఆఫ్ థాట్ గాని, మీ వే ఆఫ్ కంటెంట్ గాని, మీరు చెప్పే విధానం కానీ వాళ్ళకి నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీతో ఫాలో అవుతుంటారండి. సో, షార్ట్స్ లైవ్ చేయడం వల్ల కూడా ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే వ్యూస్ ఎక్కువగా రావాలి అంటే మెయిన్‌గా మీరు షార్ట్స్ కూడా అప్‌లోడ్ చేయాలండి. ఇప్పుడు ఒక వీడియో తీసుంటారు. ఆ వీడియోని మంచిగా రీ ఎడిట్ చేసి మీరు వీడియోస్ షార్ట్స్‌లో అప్‌లోడ్ చేశారండి. షార్ట్స్‌కి ఎక్కువగా వ్యూస్ వస్తాయి. ప్లస్ అలాగే సబ్‌స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. సో, నేనిచ్చే సజెషన్ అయితే ఇది. ఇప్పటి వరకు చూసిన వాళ్ళకి నా ధన్యవాదాలు.